శ్రీ లలితా సహస్రనామంలోని ప్రతి మంత్రానికి, ప్రతి నామానికి ఆధ్యాత్మిక శాస్త్రీయ కోణంలో మనం అర్థం తెలుసుకోవడం ప్రారంభించాం. ఆల్రెడీ మనము అస్య శ్రీ మహామంత్రస్యకి గురుదేవుల అనుగ్రహంతో, అమ్మవారి కృపతో అర్థం తెలుసుకున్నాం. తరువాత వచ్చేది అస్య శ్రీ లలితా సహస్రనామ మహామంత్రస్య వసిన్యాది వాగ్దేవత ఋషిః. ప్రతి స్తోత్రానికి ఋషి ఉంటారు అనేసి మీకు దీనికి ముందే చెప్పాను. మరి ఈ స్తోత్రానికి ఋషి ఎవరు అంటే వసిన్యాది వాగ్దేవతలు. వాగ్దేవతలు వాక్కుని శుద్ధి చేసే శక్తి కలవారు. లలితా సహస్రనామంలో వసిన్యాది వాగ్దేవత ఋషయ అని ఎందుకు అంటారో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. మీరందరూ సిద్ధంగా ఉన్నారా? ఒక్కొక్క నామానికి అర్థం తెలుసుకొని మనం సహస్రనామ పారాయణం చేస్తుంటే అమ్మవారు సాక్షాత్తు మన ముందు దర్శనం ఇస్తున్నట్లు, స్థానం తీసుకున్నట్లు, ఆ ఆనందాన్ని, ఆ అనుభవాన్ని చెప్పడానికి ఒక జన్మైనా సరిపోదండి. అలాంటిది మనం ప్రతి నామానికి సంకల్పంతో పాటు అర్థాలను తెలుసుకుంటున్నాం. ఎంత అదృష్టవంతులం కదా! గురుదేవులకు శతకోటి వందనాలు ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు. లలితా సహస్రనామంలో వసిన్యాది వాగ్దేవత ఋషయ అని ఎందుకు అంటారో చూద్దాం. శాస్త్రం ప్రకారం ఋషి అంటే మంత్రం లేదా దైవ రహస్యాన్ని ఎవరైతే తన అంతర్గత దృష్టితో దర్శిస్తారో వారిని ఋషులు అని అంటారు. సాధారణంగా ప్రతి స్తోత్రానికి మనుషులే ఋషులుగా ఉంటారు, అవునా? గణక ఋషి, బ్రహ్మ ఋషి అని. కానీ ఈ లలితా సహస్రనామానికి మాత్రం సాక్షాత్తు అమ్మవారి ఆజ్ఞ మేరకు సృష్టించబడినది. ఈ సహస్రనామాలను మొదటగా దర్శించినది పువ్వులను ఎలాగైతే ఒకదానికి ఒకటి కూర్చి మాలగా చేస్తామో, ఈ నామాలను ఒకదానికి ఒకటిగా కూర్చి స్తోత్రమాలను చేసి అమ్మవారికి అందించిన వారు, ఈ ప్రపంచానికి అందించిన వారు ఎవరు అంటే 8 మంది వాగ్దేవతలు. అందుకే ఈ స్తోత్రానికి వారే ఋషులు. ఇప్పుడు అర్థమైందా? 8 మంది వసిన్యాది వాగ్దేవత అని ఎందుకు అన్నాము? వీరందరూ లలితాదేవి యొక్క వాక్ శక్తి నుంచి పుట్టినవారు. వీరికే ఇంత శక్తి ఉంటే అమ్మవారి యొక్క మాటల వాక్కులో నుంచి పుట్టిన 8 మందికే ఇంత శక్తి ఉంటే మీరు అమ్మవారినే నిరంతరం పూజిస్తూ ఉంటే మీకు ఎంత సహకరిస్తుందండి, ఎంత ప్రేమను చూపిస్తుందండి అమ్మవారి మణిద్వీపంలో నివసిస్తూ నిరంతరం ఆవిడ యొక్క సేవలోనే ఉంటారు ఈ వాగ్దేవతలు. వీరు 8 మంది. మన శరీరంలోనూ శ్రీచక్రంలోనూ ముఖ్యమైన స్థానాలలో ఈ వసిన్యాది వాగ్దేవతలు స్థాపితమై ఉంటారు. మన శరీరమే ఒక శ్రీచక్రం కదా, మరి ఈ వాగ్దేవతలు ఆ శ్రీచక్రంలో ఉన్నప్పుడు మన శరీరంలో కూడా ఈ శక్తులు కొలువై ఉంది అని అనడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. మరి వాళ్ళు ఎవరు? వసిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, జయిని, సర్వేశ్వరి, కౌలిని. వీరు 8 మంది వాగ్దేవతలు మన శరీరంలో ఎక్కడ ఉంటారు అన్నది చాలా రహస్యమైనది మరియు ఆసక్తికరమైన విషయం. దీన్ని మళ్ళీ శ్రీ విద్య ప్రకారం మన శరీరంలో ఎక్కడైతే ఉంటారో అన్నది మళ్ళీ మనం తెలుసుకుందాము. ఈ 8 మంది వాగ్దేవతలు మన శరీరంలో 2 విధాలుగా కొలువై ఉంటారు. చక్రాల వారీగా చూసామంటే స్థూల రూపంగా సాధారణంగా ఈ 8 మంది దేవతలు మన యొక్క వెన్నెముకలో ఉండే 6 చక్రాల ద్వారా మనల్ని చైతన్యవంతం చేస్తూ చివరకు సహస్రార చక్రం అంటే తలపైనున్న భాగం వద్ద అమ్మవారితో అనుసంధానమై ఉంటారు. మన నోటి నుంచి వచ్చే ప్రతి శబ్దం వెనుక ఈ 8 మంది దేవతల శక్తి ఉంటుంది. ముఖ్యంగా మన వాక్కు పుట్టే ప్రక్రియలో వీరి పాత్ర చాలా ఉంటుంది. లలితా సహస్రనామంలో పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి అన్నవి ఉన్నాయి కదా, నామాలు ఉన్నాయి కదా. మూలాధార చక్రం వద్ద పరావాక్కు, మణిపూరక చక్రం వద్ద పశ్యంతి, అనాహత చక్రం వద్దన మధ్యమ, విశుద్ధి చక్రం కంఠం వద్ద ఇక్కడే వాగ్దేవతలు అక్షర రూపంలో స్థాపితమై ఉంటారు. అష్టమాత్రికలు అంటే సూక్ష్మ రూపంలో మన శరీరంలో అంతఃకరణ అంటే మనస్సుని
పనిచేసే విధానంలో వీరి 8 మంది కేంద్రీకృతమై ఉన్నారు. లలితా సహస్రనామ భాష్యంలో వసిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, జయిని, సర్వేశ్వరి, కౌలిని ఈ 8 మంది నడిపిస్తుంటారు. వసిని దేవత మన శరీరంలోని చలి వేడిని గుర్తించే జ్ఞానం. కామేశ్వరి మనలో కలిగే కోరికలకు ఇచ్ఛాశక్తిని ప్రేరేపిస్తుంది. మోదిని మన మనసులో కలిగే సంతోషాన్ని, ఉల్లాసాన్ని ప్రేరేపిస్తుంది. విమల చిత్తశుద్ధిని కలిగిస్తుంది. ఏది మంచి, ఏది చెడు అని తెలుసుకునే విచక్షణ జ్ఞానాన్ని మనకు అందిస్తుంది. అరుణ మనసులో రాగద్వేషాలు, భావాల పట్ల ఆకర్షణకు ప్రభావితం చేస్తుంది. అలానే జయిని పేరులోనే ఉంది. విజయాన్ని సాధించాలంటే పట్టుదల కావాలి. ఆ పట్టుదల ఇచ్చే వాగ్దేవతే జయిని. సర్వేశ్వరి సర్వ ఈశ్వరి, సర్వాన్ని నడిపించే శక్తి. అలానే మన సర్వ ఇంద్రియాలను ఏకం చేసి మనస్సుని ఒకే లక్ష్యం, అదే గోల్ అంటారు కదా, ఒకే లక్ష్యం వైపు నడిపించే శక్తినిచ్చే దేవత వాగ్దేవత సర్వేశ్వరి. చివరిగా ఉన్నది కౌలిని. జీవాత్మ అంటే మనలో ఉన్న ప్రాణశక్తి రూపం. కుండలిని శక్తికి శరీరంలోని మూలాధార చక్రానికి అధిదేవతగా ఉంటూ ప్రాణశక్తిని కాపాడుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ 8 మంది వాగ్దేవతలు మన శరీరంలో మనలోని ఉన్న ఇంద్రియాలను ఎలాగా అయితే మనకు ప్రేరేపణ చేస్తున్నారో అర్థమైందా అండి? అర్థమైందా లేదా? అలాగే శ్రీచక్రంలో మనకు 7వ ఆవరణను సర్వరోగహర చక్రము అని అంటారు. అవునా? మీరు దేవి ఖడ్గమాలలో చదివే ఉంటారు. ఇది 8 కోణాలు, అష్టకోణంలా ఉంటుంది. మన శరీరంలో ఈ అష్టకోణం మన యొక్క అనాహత చక్రం, హృదయ కమలంలో లేదా జ్ఞాన అగ్ని ఉండే చోట ఉంటుందని చెబుతారు. మనం లలితా సహస్రనామం పారాయణం చేసేటప్పుడు మన శరీరంలో ఈ 8 కేంద్రాలు ఉత్తేజితమై చైతన్యవంతమై మనలో ఆరోగ్యాన్ని చేకూరుస్తూ అనారోగ్యాన్ని తొలగించి బుద్ధిని ప్రకాశింపచేసి అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానం అనే జ్యోతిని వికసింపచేస్తుంది. వీరు అమ్మవారికి అత్యంత ప్రియమైన వారు, ఆప్తులు అంటే అత్యంత దగ్గరగా ఉన్నవారు. అమ్మవారి గుణాలను, రూపాలను, రహస్యాలను వీరు చూసినంత విధంగా ఇక ఎవ్వరూ చూడలేరు. ఎందుకంటే వారిని సృష్టించిందే అమ్మవారి వాక్శక్తి. అందుకే వారు చెప్పిన నామాలు అత్యంత శక్తివంతమైనవి. మనం నిరంతరం పారాయణం చేసేటప్పుడు ఋషి అని చెప్పినప్పుడు తల మీద తాకుతాము. అంటే వాగ్దేవతలు మన తలలో ఉండి సహస్రార చక్రంలో ఉన్న ఆ దేవతల శక్తిని నిరంతరం ప్రార్థిస్తున్నారు అని అర్థం. వారు అక్కడ ఉండి మన వాక్కుపై కూర్చొని మన చేత ఈ స్తోత్రాన్ని ఏ దోషం లేకుండా చదివిస్తున్నారు అని దానికి భావం. హయగ్రీవుడు అగస్త్య మహర్షికి ఈ రహస్యాన్ని చెప్తూ ఇలా చెప్పారు. ఓ అగస్త్య, ఈ 8 మంది వాగ్దేవతలు అమ్మవారి వాక్కుకు అధికారులు. వీరు లలితా అమ్మవారి యొక్క అనుజ్ఞ మేరకు ఆమెను స్తుతించడానికి ఈ 1000 నామాలను తయారు చేశారు. దీనిని చదివితే అమ్మవారు తనను తాను స్తుతించుకున్నట్లుగా భావించి వెంటనే అనుగ్రహిస్తుంది. అందుకే మనం వసిన్యాది వాగ్దేవత ఋషిభ్యో నమః అన్నప్పుడు మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి సరైన వాక్కుని, స్పష్టమైన మాటను, సత్యమైన బుద్ధిని, ధర్మమైన మార్గము కలగాలని ఆ దేవతలను ప్రార్థిస్తున్నాము అని అర్థం. వసిన్యాది వాగ్దేవత ఋషయః, ఈ చిన్న పదానికి అంతర్లీనంగా ఎంత అర్థం ఉందో మీకు అర్థమైందా అండి? తెలుసుకున్నారా? ఇప్పుడు ఎప్పుడైనా వసిన్యాది వాగ్దేవత ఋషయః అన్నప్పుడు వారిని మనము నమస్కరిస్తూ మనల్ని సన్మార్గంలో మనం మాట్లాడే ప్రతి వాక్కుని
సత్యవాక్కుని చేయమని, సత్యమే మాట్లాడాలి అని వారిని నమస్కరిస్తూ అమ్మవారిని స్తుతిస్తున్నాము అని భావన మీలో రావాలి. ఆ భావనతో మీరు లలితా సహస్రనామ పారాయణం చేశారంటే తనను తానే స్తుతించుకుంటున్నట్టు భావన అమ్మవారు చెంది మీకు అనుగ్రహిస్తారు. ఇంతటితో ఈ పదంతో మీకు ఋషి యొక్క అర్థం, వసిన్యాది వాగ్దేవతలు ఎవరు, ఏంటి అర్థం, వాళ్ళు మన శరీరంలో చేసే శక్తులు ఏంటి, మన శరీరంలో ఏ శక్తిని వారు ఎప్పుడు చైతన్యం చేస్తారు అన్న విషయాన్ని గురుదేవుల అనుగ్రహంతో అమ్మవారి కృపతో తెలియజేయడమైనది. ఇంతటితో సెలవు తీసుకుంటున్నానండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. స్వస్తి.